నీయాస అలియాస అని మొట్టమొదట తెలుగులో మొదటి పాట పాడినటువంటి ఎస్ జానకి గారు ఆ తర్వాత 48,000 పైచిలుకు పాటలు పాడారు. వివిధ భాషల్లో పాడారు. అయితే ఆవిడది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. అంటే అప్పుడే పుట్టినటువంటి ఒక సెలయేరు అలా కొండల మీద నుంచి అలా నెమ్మదిగా ప్రవహిస్తూ తర్వాత స్పీడ్ పెంచుకుని గంతులు వేస్తూ తుళ్ళి పడుతూ ఎలాగైతే పాడుతుందో పరిగెడుతుందో ఆ సెలయేరులాగానే ఆవిడ శైలి కూడా ఉంటుంది. ఆవిడ పాడుతుంటే పగలే వెన్నెలవుతుంది, మనస్సు తుళ్ళిపడుతుంది. నీలీల పాడిన దేవా అని ఆవిడ నాదస్వరంతో పోటీపడి పాడినటువంటి ఆ పాట ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆకాశాన ఆశల హరివిల్లు ఆ పాట వింటుంటే ముసలివాళ్ళు కూడా లేచి గంతులేస్తారేమో అనిపిస్తుంది. సిరిమల్లె పువ్వ, గున్నమామిడి చెట్టు, కళ్ళలో ఉన్నదేదో కళ్ళకెలా తెలుసు అని పాడినటువంటి పాట కానీ, నీలి మేఘాలలో గాలి కెరటాలలో భావమర్దల్లో పాట కానీ ఎంతో మెలోడియస్గా ఉంటాయి, హృద్యంగా కూడా ఉంటాయి. మరి ఆవిడ నెమలికి కూడా నడక నేర్పించేటటువంటి మహాగాయని. ఆవిడ కొన్ని వేల పాటలు పాడింది, ఇందాకనే మనం అనుకున్నాము. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఆవిడ పాడినటువంటి సోలో పాటల గురించే నేను ప్రస్తుతం ప్రస్తావిస్తున్నాను. ఇంకా చాలా పాటలు ఆవిడ పాడున్నారు. మరి జానకమ్మ గారికి ఆత్మశాంతి కలగాలని, సద్గతులు పొందాలని ఆశిస్తున్నాను.